ఆడపడుచులకు గౌరవ మర్యాదలు పెంచుతూ మహిళల విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ తేనని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొనియాడారు. ఈనాడు మహిళలు ఐఏఎస్లు, ఐపీఎస్లుగాను, ఉన్నతాధికారులుగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటే ఆనాడు అన్న ఎన్టీఆర్ మహిళా విద్యకు ప్రాధాన్యతనివ్వటం వల్లేనన్నారు. ఏజెన్సీలో హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్ని స్థాపించారన్నారు. ఆడబిడ్డల్ని ఆంక్షలతో కాకుండా మగపిల్లలతో సమానంగా పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. మహిళలే మహారాణులని కొనియాడారు. ఉద్యోగం చేసే చోట వేధింపులు, అవమానాలు ఎదురైతే తక్షణమే తమకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని మంత్రి సంధ్యారాణి అభయం ఇచ్చారు. నమస్కారం. ఈరోజు సెక్రటేరియట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంతోషంగా మహిళా దినోత్సవం జరుపుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా మహిళల భద్రత, మహిళల భరోసా, మహిళలకి అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆటోమేటిక్గా వస్తాయి. మీకు తెలుసా విషయం. ఎందుకనంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో హక్కిచ్చి మహిళలకు గౌరవ మర్యాదలు కాపాడి విలువ పెంచారు ఆ రోజు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళల్ని ఆర్థికంగా ఎదగాలి అని ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి అభివృద్ధిగా సంక్షేమానికి ముందుకు నడుపుతున్నారు. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మహిళలకి అన్ని రకాలుగా ఈరోజు ఒక ధైర్యం, ఒక సంతోషం, వ్యాపారం చేసుకున్న దగ్గర కానీ, చదువుకున్న దగ్గర కానీ, ఉద్యోగాలు చేసిన దగ్గర కానీ, రాజకీయం చేసిన దగ్గర ఎక్కడైనా సరే మహిళలకు ఒక భద్రత, ఒక గౌరవాలు మిస్ అవుతున్నాయని గత కాలంలో మనం చాలా బాధపడ్డాం. ఎన్నో అత్యాచారాలు, అరాచకాలు చూసినటువంటి ఈ మహిళలకి ఈరోజు ఒక భద్రతా భరోసా వచ్చింది. కాబట్టి మనందరం కూడా అలాగే మహిళల పేరు మీద సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా మహిళలతో జరుగుతున్నాయి. కాబట్టి ఆ మహిళలే మహారాణులుగా ఎంచి ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నలా, ఒక తండ్రిలా అందరినీ కూడా సాకుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మొత్తం జనాభాలో సగం ఉన్నాం. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో గౌరవ మర్యాదలతో ఈరోజు ఏ పదవులు ఇచ్చినా, ఏ ఉద్యోగాలు వచ్చినా, పిల్లలకి స్కూల్స్లో కూడా ఈరోజు అన్ని రకాలుగా క్రమశిక్షణతో అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి అందరం సంతోషిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకోవడానికి అక్కడ ఉన్నటువంటి మహిళలకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూడా చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను.